నామంలో అందరినీ శుభములు తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరికి కూడా నా 2 వందనాలు. నిన్నటి దినాన సులభం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 3వ అధ్యాయంలో రాజుగా ఆయన స్థిరపడిన తర్వాత ఒక గొప్ప పంచాయతీ అనేది అక్కడ జరిగింది. 2 వేశ్యలు 2 కుమారులు కని ఒక ఆమె బెడ్ మీద పడుకున్నట్టుగా బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత చచ్చిపోయిన వాడు నీ బిడ్డ, బ్రతుకున్నవాడు నా బిడ్డ, చచ్చిపోయిన వాడు నీ బిడ్డ, బ్రతుకున్నవాడు నా బిడ్డ అని చెప్పేసి 2 కొట్టుకులాడుతూ ఉన్నారు. కొట్టుకులాడుతూ ఉండగా రాజైన సొలొమోను చాలా జ్ఞానంగా ఒక కత్తెమ్మని చెప్పేసి వారిద్దరికి కూడా న్యాయం తీర్చిన సంఘటన అనేది అక్కడ మనం చూడగలుగుతాం. ఇప్పుడు రోజు 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే రాజుగా ఆయన స్థిరపడిన తర్వాత ఆయన చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ నుండి మనం చూడగలుగుతాం. తర్వాత 4వ అధ్యాయంలో రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీద రాజాయను. 12 గోత్రాల వారి మీద కూడా ఆయన రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, పీషా కుమారులు ఎలీహోరేపును అహియాయును ప్రధానమంత్రులు, అహిలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడు అయి ఉండెను. యెహోయూదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారు యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియు అయి ఉండెను. అహిషావరు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలు అందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకు అతని ఇంటి వారికి ఆహారం సంగ్రహం చేయవారును, సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సంగ్రహం చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిమీయ మన్యములందు హూరు కుమారుడు, మకస్సులోను, షయల్తీలోను, మెత్మెషులోను, ఎలోన్బే దానులోను దేకేరు కుమారుడు, అద్బోలో హేసేదు కుమారుడు. వీనికి సోకో దేశంలో హేపేరు దేశం అంతటా నియమింపబడెను. మరియు అబినాదాబు కుమారుడు దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహిలూదు కుమారుడైన బయానా తానాకు మెగిద్దోయును బెత్షెయాను ప్రదేశమందంతయును నియమింపబడెను. ఇది ఇశ్రాయేలు దగ్గరనున్న సారేతు నుండి బెత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకు యాక్మే అవతలి స్థలం వరకు వ్యాపించెను. గేబెరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండి మనష్షేకు కుమారుడైన యాయిరు గ్రామములను బాషాన్లో ఉన్న అర్గోబు దేశము నియమింపబడెను. అది ప్రాకారంలోనూ ఇత్తడి అడ్డగడులు గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశం. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయములో ఉండెను. నఫ్తాలి దేశమందలి అహీమయస్సులో ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసేమతును వివాహం చేసుకొనెను. ఆషేరులోను, అలోతులోను హుషై కుమారుడైన బయానా ఉండెను. ఇస్సాకారు దేశమందు పరూయాహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందు అమ్మోరియలకు రాజైన సీహోను దేశమందు, బాషాను రాజైన ఓగు దేశమందు ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదా వారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు తాగుచు సంభ్రమపడుచు ఉండిరి. నది యువతల మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదనో ఫిలిష్తీయుల దేశం అంతటి మీదనో సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 60 తూముల సన్నపు గోధుమల పిండి, 1200 తూముల మొతక పిండి, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియు కాక ఎర్ర దుప్పులు,
జింకలు, కువ్విన బాతులు తేబడెను. యూఫ్రటీస్ అవతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారులుండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించుండివి. సొలొమోను రథములు 40,000, గుర్రముల శాలలు, రౌతులకు 12,000 గుర్రములు ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహం చేయుచు వచ్చెను. మరియు గుర్రములు పాటు పశువులను ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయం చొప్పున యవల గడ్డి తెప్పించుచు ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన సొలొమోను రాజుగా నిర్ణయించబడిన తర్వాత ఆ రాజ్యంలో దస్తావేజులు లేఖకుడిగాను, దేవుని మందిరంలో యాజకులుగాను, సైన్యంలో సైన్యాధిపతిగాను వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకొని అందులో 2 కూతుల కల్లుళ్ళు కూడా వీరిలో ప్రధానమైన వారిగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నాతాను కుమారుడు ఇద్దరిని వారు రాజ్యంలో మంచి పనివారిగా, నాయకులుగా వారిని ఏర్పాటు చేసుకొని వీరందరూ కూడా ఏర్పాటు చేసుకొని రాజ్యంలో వారు 12 మాసాల్లో 12 మందిని 12 దేశాల నుండి 12 ప్రాంతాల నుండి 12 మందిని ఏర్పాటు చేసి వారు నెలకు ఒకరు చొప్పున ప్రతి వారు కూడా ఆ రాజ్యంలోనికి ఆహారం సంగ్రహం చేయడానికి, ఆ రాజ్యంలో రాజుగారి కోటలోనికి రావలసిన వాటి అన్నిటి కూడా ఆహారం సంగ్రహం చేయడానికి, ప్రజలందరికీ కూడా కావాల్సిన వాటి అన్నిటి కూడా సమకూర్చడానికి ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి ఒక్కొక్క అధికారిని ఏర్పాటు చేసి 12 మందిని ఏర్పాటు చేసి 12 దిక్కుల వారిని నిర్ణయించి వారందరికీ కూడా రాజ్యంలో కావాల్సినవి కూడా ఏర్పాటు చేయడానికి ఆయన నిర్ణయించాడు. ఇప్పుడు ఆ తర్వాత అంటున్నాడు కదా, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిన రాజ్యంలో వారికి పెట్టే ఆహారం కానీ, రాజ్యంలో వారికి వచ్చిన భోజనపాల దగ్గర తీసుకొచ్చే ఆహారం కానీ, అంటే ఊరి దగ్గర నుండి, దేశాల నుండి వచ్చే రాజులే కానీ, నాయకులే కానీ, దేశాల నుండి వచ్చే పెద్దలే కానీ వారికి కావలసిన ఆహార విషయంలో ఎడ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎర్ర దుప్పులు కానీ, జింకలు కానీ, వారికి కావలసిన బాతులు కానీ ఇవన్నీ కూడా వారందరూ కూడా సంగ్రహం చేసుకొని ఆయా ప్రాంతాల నుండి ఎవరి నెల వారికి వస్తే వాళ్ళ ఆహారం అంతా కూడా సమకూర్చి అక్కడ తీసుకొని రావాలి. భోజన బల్ల దగ్గరికి వచ్చిన వారికి ఏది కూడా తక్కువ కాకుండా, ఏమాత్రం లోటు లేకుండా వారందరికీ కూడా కావలసినంత తిన్నంత తృప్తిగా వెళ్ళేంతగా వారు పెట్టేవాళ్ళంట. ఈ కాలమంతా కూడా సొలొమోను ఉన్న కాలమంతా కూడా జనులు యుద్ధం లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నారు. ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరుగుతూ, తాగుతూ, సంభ్రమిస్తూ ఉన్నారంట. వాళ్ళకి ఏ బాధ లేదు, ఇక ఏ చింత లేదు, ఇక తినడం తాగడం తప్ప ఇంకేముంటది. అలాగే ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా తిరుగుతూ, సాగుతూ, సంభ్రమిస్తూ వారు చాలా ఉత్సాహంగాను, సంతోషంగాను వారు ఉన్నారంట. హల్లెలూయా. తర్వాత 29వ వచనం మనం చూస్తే, దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశారు. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశ జ్ఞానుల కంటేనో, ఐగుప్తీయుల జ్ఞానుల కంటేనో, జ్ఞానమంతటి కంటేనో అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేనో, యెజ్రాహీయుడైన ఏతాను కంటేనో, మాహోలు కుమారుడైన హేమాను, కలుకోలు, దర్నా అను వారి కంటేనో జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములలో వ్యాపితమైను. అతడు 3,000 సామెతలు చెప్పాను. 1,500 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, పాకు జంతువులు, జలచరములు వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతడి జ్ఞానపు మాటలు తెలుసుకుంటకై అతడి జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చుచూ ఉండిరి. హల్లెలూయా. ఆయన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, ఆయన బుద్ధి వర్ణింప శక్యము కానిది. అందులో కొంతమందిని పోలుస్తూ ఆయన
అందులో కొంతమంది పోలుస్తూ ఏతాను కంటే కూడా, అంటే ఏతాను మహోలు మంచి జ్ఞానవంతులు, వారి కంటే కూడా హేమాను కలుకోలు దద్ద అనే వారి కంటే వారు జ్ఞానవంతులు, వారి కంటే కూడా ఎంతో జ్ఞానవంతులుగా ఎంతో గొప్పవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆ వృక్షశాస్త్రంలో కూడా దేవదారు రాణుల్లో ఉండి వచ్చింది కానీ, గోడలో మొలిచే హిస్సోపు చెట్లో ఉండి వచ్చేది కానీ, వాటిని గురించిన జ్ఞానం కానీ, వాటి గురించిన వైద్యం కానీ, వాటి గురించిన ఏదైనా సువాసన లేకపోతే ఏదైనా సరే అన్ని కూడా రాసి ఉంచాడంట. అన్ని కూడా రాసి దేని పరిస్థితి, దేని ఎలాగ ఉంటుంది, దేని పరిమళం ఎలా ఉంటుంది, దేని మందు ఎలా ఉంటుంది, దేనికి ఏది ఎలా ఉపయోగపడుద్దని వృక్షశాస్త్రం అంతా కూడా చదివిన వాడిగాను, అలాగే జంతువుల్లో ఉండు, అలాగే పశువుల్లో ఉండి అన్ని కూడా ప్రసంగి గ్రంథంలో చదివినట్లయితే ఎన్ని జ్ఞానయుక్తమైన మాటలు. ఆయన చూడాలి అనుకున్న దానికి ఎక్కడ అడ్డు పెట్టలేదు, చెయ్యాలి అనుకున్న దానికి ఎక్కడ అడ్డు పెట్టలేదు. ఎంత దిగజారిపోవడానికైనా ఆయన నిర్ణయించుకున్నాడు, ఎంత గొప్పవాడిగా ఉండడానికైనా ఆయన హెచ్చించుకున్నాడు. ఆయా పరిస్థితులు ఉంటే ఎలా ఉంటది, ఈ పరిస్థితులు ఎలా ఉంటుంది, మధ్యస్థ పరిస్థితులు ఎలా ఉంటాయి, అన్ని కూడా మొత్తం సమస్తమును ఎరిగి సమస్తమును కూడా తెలుసుకుని అన్ని విషయాలు కూడా క్రోడీకరించి ఆయన పెద్ద గ్రంథమే రాశాడు. కీర్తన గ్రంథం 1005 కీర్తనలో రాశాడంట. కొన్ని వందల సామెతలు రాశాడంట. దానికి కావలసిన భావాలు, దానికి కావలసిన విధానాలన్నీ కూడా రాశాడంట. మనం వేమన పద్యాలు రాస్తేనే మనం నన్ను చదువుకుంటాం. కానీ ఆ రోజుల్లో సామెతల గ్రంథంలో ఆయన రాసిన మాటలు కానీ, ఇప్పుడు కూడా సామెతలుగా చాలా మాటలు మనం చదువుతూ ఉంటే ఆయన ఆలోచనకి కానీ, ఆయన జ్ఞానానికి కానీ ఎంత జ్ఞానం ఎక్కడది, ఎంత వివేచన ఎక్కడది అని మనకే ఆశ్చర్యం కలిగింది. అటువంటిది ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాలు అనేక మంది వచ్చి సొలొమోను దగ్గర ఆ మాటలు వినడానికి, ఆ జ్ఞానం వినడానికి, ఆ పాండిత్యాన్ని వినడానికి అనేక మంది వచ్చారంట. ఇప్పుడు కూడా కొంతమంది సేవకులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినడానికి, వాళ్ళ వాక్యం వినడానికి, వాళ్ళు బోధించే బోధ వినడానికి కొనేక దేశాల నుండి, కొనేక ప్రాంతాల నుండి వెళ్ళి అక్కడికి వచ్చి ఆయన వాక్యం వినాలి, ఆయన మాటలు వినాలి, ఆ జ్ఞానయుక్తమైన పదాలు వినాలని చెప్పేసి ఎలా అయితే చేరి అందును బట్టి ఎంతమంది ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని, అంతకంటే ఎక్కువైన మాటల్ని అంతటిని కూడా దేవుడు సొలొమోనుతో నింపి, సొలొమోనుకి అంత జ్ఞాన వివేచన ఆత్మను ఆయనకి దయచేయగా, ఆత్మను బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన బోధిస్తుండగా అనేక దేశాల నుండి, అనేక ప్రాంతాల నుండి అధికారులు ఏంటి, పెద్దలు ఏంటి, జ్ఞానులు ఏంటి ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకున్నారంట. అంత జ్ఞానం సొలొమోనుకి దేవుడు దయచేశాడు. అంతా ఆయన ఆత్మని సొలొమోను మీద ఉంచాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట, దేవుడు ఆయన సొలొమోను హృదయంలో పెట్టిన ప్రతి మాటను కూడా ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన వాటిన్నింటిలో కూడా అనేక రకాలైన పక్షుల గురించి, పశువుల గురించి, లోకంలో జంతువుల గురించి, పర్వతాల గురించి ఎన్ని రకాల మాటలంటే అన్ని రకాల మాటలన్నీ కూడా దేవుడు ఆయన మాటలో, ఆయన హృదయంలో నింపి, ఆయన గ్రంథంలో లిఖించి ఆ మాటలని వివరిస్తూ ఉండగా ఎంతో మంది పరవశులైపోయారు. అందుకే దేవుని వాక్యం అంత అద్భుతంగా ఉంటుంది, దేవుని వాక్యం అంత అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మయే సొలొమోనులో నింపాడు, దేవుని ఆత్మ వాక్యములే ఈ గ్రంథంలో నింపాడు. ఈ గ్రంథంలో నింపిన వాక్యములే మనం వింటూ ఉండగానే, ఆ మాట్లాడుతుండగానే దేవుని ఆత్మ మన మీదకి వచ్చి పరవశులయ్యేంతగా, అబ్బా ఎంత గొప్ప మాటలు, ఎంత అద్భుతమైన మాటలని మా హృదయం అంతా నింపబడినట్లుగా అంత గొప్ప కృపని దేవుడు దయచేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించదు గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించదు గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ మహాదేవుడా మీకు వందనాలు. గొప్పవాడు తండ్రి నీకు స్తోత్రం నాయన. వాక్యమే ఉన్న దేవుడు నాయన మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. దేవా తండ్రి మీకు వందనాలు. దేవదేవుడా సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు చేస్తున్నాం, మీరే మహిమ పొందండి ప్రభా, మీకు వందనాలు. వాక్యమైన దేవుడు నాయన, అయా మీ జ్ఞానయుక్తమైన ప్రభా, మీ ఆత్మతో నాయన సొలొమోను సంధించిన దేవుడు నాయన, ఆయా సొలొమోను నింపిన దేవుడు తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రభా తండ్రి మీకు స్తోత్రం అనేటువంటి ఆత్మతో, అటువంటి కృపతో మమ్మల్ని కూడా నింపండి, నడిపించండి, సహాయం చేసి వాక్యం వినుసున్న చూసిన ప్రతి బిడ్డను కూడా నింపి సహాయం తెచ్చేమని కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.